బనానా మిల్క్ చియా సీడ్స్ వేసి నేను షేక్ చేశాను. మా వాడు చాలా ఎంజాయ్ చేశాడు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బనానా పీల్ తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పుని కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. డేట్స్ కూడా తీసుకొని అందులో సీడ్స్ తీసేసుకొని పెట్టుకొని ఇలా తీసుకోవాలి. ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని బనానా, ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని గ్లాస్ పాలు ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఒక కప్ అంత బెల్లం వేసుకోవాలి. నేను షుగర్ వేసుకోవట్లేదు, బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది కదా, అందుకోసము. అంతేకాకుండా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మనము పక్కన చియా సీడ్స్ ఒక 20 మినిట్స్ వాటర్లో నానపెట్టుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ ప్రాసెస్ కూడా బాగుంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి. సో మిక్స్ చేసేసుకొని మనము ఒక 10 to 15 మినిట్స్ కొంచెం కూల్ అయ్యేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి తర్వాత ఇలా గ్లాస్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. చూస్తూ ఉంటే మరీ తినాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేసేసారు. మా మమ్మీ కూడా చాలా బాగా వచ్చింది అని చెప్పారు. పిల్లల్ని చూడడానికి మా ఇంటికి వచ్చారు. సో అప్పుడు చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా వాడైతే అస్సలు తట్టుకోలేడు తాగడానికి, తినడానికి. ఫస్ట్ ఉంటాడు ఏం చేసిన వంట. ఇప్పుడు చూడండి టేస్ట్ చేసి చెప్తాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. మా పాప అయితే అంత మాత్రం తిందు, మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఏం చేసినా కూడా తనకి న్యాయం చేస్తాడు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.